హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఐ లవ్ సినిమా. ఇప్పుడే కంగువ ట్రైలర్ అయితే చూశాను, చాలా బాగుంది. ప్యూర్ మ్యాడ్నెస్గా ఉంది. ఎందుకు అలా అంటున్నానంటే, ఈ సినిమా ట్రైలర్ చూసినంతసేపు మనకి ఒక కొత్త వరల్డ్ మనకి కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళినట్టు మన డైరెక్ట్గా శివ గారు చూపిస్తున్నారు. ఈ ట్రైలర్ చూసినంతసేపు నాకు ఒక స్టోరీ అయితే అనిపించింది. ఏంటంటే అది మనకి బాబీ డియోల్ గారు ఉన్నారు కదా, ఆయన ఒక తెగకి నాయకుడు. ఆయన మిగతా తెగల మీద కూడా ఆధిపత్యం వహించాలనుకుంటా, అందుకే యుద్ధాన్ని చేస్తుంటా అన్ని తెగల మీదకి. అలాగే ఇటువైపు మన సూర్య గారు కూడా ఒక తెగకి నాయకుడు. తన తెగని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు, అలాగే ఎంత రూట్లెస్గా చంపడానికైనా సెట్ అవుతూ ఉంటాడు. అలాగే వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఫైట్ సీక్వెన్సెస్ కానీ, మెయిన్గా నాకైతే ఆ బోట్ సీక్వెన్స్లో ఫైట్స్ వస్తే, ఆ సీక్వెన్స్లో ఫైట్ కానీ, మన సూర్య గారి లుక్స్ కానీ, ఆయన చేసే పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. ఇంకోటి మెయిన్గా చెప్పాలంటే మన దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇదొక మెయిన్ అసెట్ ఫర్ ఈ సినిమాకి. అలాగే ఇంకోటి సినిమాటోగ్రఫీ కానీ, అలాగే మన ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగుంది. ఇంకా మన డైరెక్టర్ గారు ఎలా సినిమా అనేది, కంగువా వరల్డ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఈ ట్రైలర్తోనే మనకి చెప్పేశారు. కాకపోతే నాకు చిన్న డౌట్ ఏంటంటే, మనకి మోడర్న్ సూర్య కూడా మనకు ఒక పోస్టర్ చూపించాడు. ఆ సినిమా ఏమైనా పార్ట్ 2లో ఉంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్ మొత్తం మనకి వీళ్ళిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని చూపించారు. వీళ్ళు తెగల మీదకి వస్తే ఎలాగా పోరాడతారని, ఎంత దారుణంగా చేస్తారనేది, అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా మధ్య మధ్యలో చూపించారు. ఇంకా నాకు తెలుసు క్లైమాక్స్, ఈ ట్రైలర్ క్లైమాక్స్లో అయితే మనకి ఒక బ్లర్ ఇమేజ్లో ఒక వ్యక్తి వస్తున్నట్టు చూపించారు. నాకు తెలిసినందుకు ఆ వ్యక్తి మన హీరో తమ్ముడు కార్తిక్ గారు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, క్లైమాక్స్లో, ఈ సినిమా క్లైమాక్స్లో కార్తిక్ గారు రాబోతున్నాను. దాంతో మనకి పార్ట్ 2 అనేది స్టార్ట్ అవబోతుందని. అదైతే చాలా మంచి విషయం. మనకి బ్లర్ ఇమేజ్లో చూపించారు. ఈ ట్రైలర్ అయితే మీరు చూసారా? మరి చూస్తే నన్ను కాంబినేషన్ అయినా మీకు ఎలా అనిపించిందని ట్రైలర్ చూడగానే. అలాగే ఈ సినిమాలో ఇంకో మైనస్ అయితే మర్చిపోయాను. తెలుగు డబ్బింగ్ అనేది కొంచెం హార్డ్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే అచ్చ తెలుగులో మాట్లాడినట్టు పెట్టారు. అంటే ఇంకా బాగా ఆ వాతావరణానికి బాగా రాస్తే డైలాగులు కానీ, తెలుగులో మాట్లాడే విధానం కానీ, డబ్బింగ్ ఇంకా బాగా చెప్పుంటే బాగుంది అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించింది అనేది తెలుగు డబ్బింగ్ అనేది కింద కాంపిటీషన్ నేను తెలుసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్.